స్కూల్ ఎట్లా రిసీవ్ చేసుకున్నది వీళ్ళని? అంటే మీరు రిసీవ్ చేసుకున్నారు, పిల్లలు ఓకే. స్కూల్ వ్యవస్థ అదొక పెద్ద వ్యవస్థ కదా, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఈ పిల్లల్ని? అది ఒక పెద్ద చరిత్ర. అంటే స్కూల్స్ ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళకు చదువు చెప్పాలనే స్థితిలో ఉండేది. ఇంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఇంత పెద్ద క్యాంపెయిన్ జరుగుతుంది బయట, కమ్యూనిటీ అందరు కదులుతున్నారు. తల్లిదండ్రులు, కమ్యూనిటీ మొత్తం అంతా కూడా దళిత బహుజన్ అందరూ కూడా ఆల్మోస్ట్ మెజారిటీ వాళ్ళే. అండ్ వాళ్ళందరూ కూడా స్కూళ్ళకు కదులుతున్నారు. వాలంటరీగా వచ్చిన పిల్లలు వేరు, ఇట్లా మనము క్యాంపెయిన్ ద్వారా వచ్చిన పిల్లలు వేరు. ఎన్నో ఆశలతో మీరు అన్నట్టుగా నిజంగా స్కూల్ మనదేనా, ఇది మనదే. సో ఒక స్కూల్కి నేనున్న పర్సనల్గా అప్పుడు నేను అంత ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను, ఒక 10 మందిని తీసుకుపోయాను స్కూల్కి. సో మన వాళ్ళు ఇక్కడ క్యాంపులో ఇక్కడ హాయిగా విచ్చలవిడిగా ఉన్న పిల్లలు ఒక టేబుల్ మీద చేయి పెట్టిండు. అడ్మిషన్కి పోయినాం, చేతులు పెట్టి ఇట్లా నిలబడ్డాడు, ఎట్లా మామూలుగా ఇట్లా. ఆ టీచర్కు చాలా కోపం వచ్చింది. ఏం రా సక్కగా నిలబడ్డా అన్నాడు. ఇదేం స్కూల్ సార్, ఇది నువ్వు స్కూల్ బాగుందన్నావు కదా, ఇట్లా సార్ అని వాడు రానంటాడు. వద్దు సార్ ఇక నాకు, నేను మళ్ళీ పనికి పోతా అంటాడు. ఇన్ని మేము బ్రిడ్జ్ కోర్స్ నడిపి ఇదంతా చేసి. సో టీచర్కు చెప్పడానికి మాకు చాలా కొంచెం సమయం చాలానే తీసుకున్నది. పిల్లలు చదవరు అని, అండ్ స్కూళ్ళల్లో బాల కార్మికులు రండి రా అని పిలవడము, పిల్లలు కొంచెము అసెట్ చేయడంతోని టీచర్లను అడిగేది వీళ్ళు, మేమందరం సమానం, నువ్వు అట్లా మాట్లాడొద్దు అని చెప్పడం కూడా జరిగింది. మా కార్యకర్తలు రిఫ్ట్ పెంచేది. బట్ మా కార్యకర్తలు ప్రతి స్కూల్కి వెళ్ళి ఇలా బ్యాక్గ్రౌండ్స్ చెప్పడము. టీచర్స్ కూడా చాలా మంది ఫస్ట్ జనరేషన్. సో వాళ్ళతో ఒక సమావేశాలు పెట్టినాం. మీ ఫస్ట్ జనరేషన్లో మీ అనుభవాలు చెప్పండి అని చెప్పినాం. అరే వాళ్ళే ఈ పిల్లలు అని చెప్పినాం. చాలా మంది మెజారిటీ ఫస్ట్ జనరేషన్ ఆ స్కూల్స్లలో. అండ్ వాళ్ళు రావడం, క్యాంపుకి తీసుకొచ్చినాం వాళ్ళని, ఈ పిల్లల బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎట్లా వచ్చిండ్రు, అట్లా కొన్ని స్కూళ్ళల్లో మార్పు జరగడానికి సాధ్యమైంది. ఓకే, అంటే అంత సులభం అయితే కాదు కదా ఈ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఇంకా ఎట్లాంటి సవాళ్ళు వచ్చాయి? ఇంకా కొన్ని చోట్ల పిల్లల్ని ఇన్సల్ట్ చేయడం అనేది చాలా, అంటే కులం పేరుతో కన్నా ఎక్కువ స్లో లెర్నర్స్ అని, వీళ్ళు పని చేసి వచ్చిండ్రని, గర్ల్స్ విషయంలో వీళ్ళు చదవరు, వీళ్ళకి రాదు, బ్రాండింగ్ వేసేది. అండ్ బట్ ఇందులో మా కార్యకర్తలు చేసిన పని చాలా బ్రహ్మాండం. హాస్టల్స్లో వెళ్ళి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉండేది, ఇప్పుడు రెసిడెన్షియల్ కానీ అప్పుడు అన్ని హాస్టల్స్లో జాయిన్ చేసేది మేము. అక్కడికి వెళ్ళి సాయంత్రం కూర్చునేది మా వాళ్ళు, కూర్చొని వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము. హాస్టల్లో కూడా తిండి అదో పెద్ద స్టోరీ, క్వాలిటీ లేకపోవడం. యాక్చువల్లీ మీకు చెప్తే నమ్మరు, ఇది క్యాంపులో హాస్టల్కి పోయే ముందు క్యాంపులో క్వాలిటీ తగ్గించేది మేము. అంటే వీళ్ళు ఏదో జైలుకు పోతున్నట్టు అక్కడ అలవాటు పడడానికి చాలా మంది మమ్మల్ని విమర్శ చేసిండ్రు, ఏందా మీరు ఉండి కూడా క్వాలిటీ తక్కువ చేస్తుందంటే. సడన్ గా వాళ్ళు పారిపోతారు సార్ అక్కడి నుంచి. సో కొంచెం అరే వీళ్ళకి చెప్పడం, అరే క్వాలిటీ బాగుండదు కానీ చదువు వదిలిపెట్టొద్దు మీరు, అది ఆ స్ట్రాంగ్ విల్ పిల్లలు అది చేయకపోతే, ఆ ఏజెన్సీ వాళ్ళు కనుక ఉపయోగించకపోతే ఎంవిఎఫ్ లేదు. వాళ్ళు ముందుకుండి మేము ఉన్నాం సార్, మీరు ఏం వరీ కాకండి, చూసుకుంటాం మేము అనే టైప్. బట్ టీచర్స్ కూడా మార్చిండ్రు. వీళ్ళు పాటలు పాడతారు. అయితే 1 year లోపల వీళ్ళు హీరోయిన్లు అయిపోయినారు స్కూళ్ళల్లో. పాటలు పాడడం, అరే 26 January రాండ్రా బాల కార్మికులు అని పిలిచేది స్టార్టింగ్లో. తర్వాత అట్లా అనొద్దన్న కానకుండా పాటలు పాడడం, ప్రైజులు తేవడం, స్కూల్ పేరు తేవడం, మార్క్స్ బాగా రావడం, బాగా చదవడం, అండ్ ఇట్ ఈస్ వెరీ యాక్టివ్గా చేయడం క్లాస్ రూమ్స్ను. సో దాంతోనే స్కూల్స్ కూడా మార్పు జరిగింది అనుకోవచ్చు.